సరే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి విషయాల గురించి అయితే మనం మాట్లాడదాం, డిస్కషన్ చేస్తాము. అది ఏంటంటే, ఈరోజు మనం ఏదైతే ఒక జాబ్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా బయట వర్క్ అయి ఉండొచ్చు, ఏదన్నా చేస్తున్నప్పుడు అది పక్కన పెట్టి కూడా మనం ఏదో ఒక పార్ట్ టైంగా అయ్యుండొచ్చు, లేదన్నా ఫుల్ టైమ్గా అయ్యుండొచ్చు, ఒక కంపెనీకి అనేది మనం అయితే రావడం అయితే జరిగింది. అవునా కదా? అది ఏం కంపెనీ అంటే డీల్ సెక్యూర్ లైఫ్ అనే కంపెనీలోకి అయితే మనమైతే వచ్చాము. బట్ దేనికోసం వచ్చాము? మనమైతే మనీ ఎర్న్ చేయడానికి అయితే మనం అయితే వచ్చాము. బట్ ఆ మనీ ఎర్న్ చేయడం కోసం అనేది మనం కంపెనీలో మనం జాయినింగ్ అవ్వకముందే మన ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని మాత్రం మనం ఈ యొక్క కంపెనీస్లోకి అయితే రావడం జరుగుతుంది. అవునా కదా? బట్ ఈ యొక్క కంపెనీ కంటే ముందు ఈ యొక్క ఇండస్ట్రీ అనేది ఏంటనేది తెలియని పర్సన్స్ కూడా మన యొక్క కంపెనీస్లోకి అయితే రావడం జరిగింది. బట్ ఈ యొక్క తెలియని పర్సన్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే మనం ఏదో ఈ యొక్క కంపెనీలో లక్షలు వచ్చేస్తాయని చెప్పి మనం ఏదో హార్డ్ వర్క్ చేసేద్దామని ఫాస్ట్గా చేసేస్తే దానికనే రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా మనకు పాజిటివ్గా అనేది రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం వన్స్ ఏదైనా ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ స్టేజ్లోకి రావాలి, ఒక ఫేమస్ స్టేజ్లోకి రావాలంటే పర్టికులర్ ఒక టైం అనేది పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వే ఒక కిరాణా షాప్ మీ విలేజ్లో పెట్టుకున్నావు. ఆ కిరాణా షాప్ గురించి 10 మందికి తెలియాలంటే నీకు ఎంత టైం పడుతుంది? మినిమం 3 or 6 months పడుతుందా లేదా? బట్ నీ యొక్క ప్రాఫిట్స్ రావాలంటే ఒక 6 months వరకు కూడా నువ్వు అనేది దాంట్లో ప్రాఫిట్స్ అనేది చూసుకోవు కదా. ఈ రోజు కూడా ఈ యొక్క కంపెనీలో వన్ ఆఫ్ ద పర్సన్స్ అదే వేలో ఫాలో అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే నేను జాయిన్ అయినంటే నాకు డబ్బులు వచ్చి వెళ్తారు, నాకు లక్షలు వచ్చి వెళ్తారంటే ఎలా వస్తాయి? మనం దాని తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తున్నాం లేదా, దాని తగ్గట్టు మనం నేర్చుకుంటున్నామా లేదా, మన కంపెనీ లీడర్స్ ఎవరైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అవుతున్నాం లేదా? ఇందులో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈరోజు నేనై ఉండొచ్చు, లేదంటే వేరొక పర్సన్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో వర్క్ చేసే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డైరెక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రం వాళ్ళందరూ కూడా ఈరోజు దీన్ని అంటారు ఫస్ట్ యాక్షన్ అని అంటారు. మనం రైట్ టైంలో రైట్ యాక్షన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అనేది మనం అయితే 100% సక్సెస్ అయితే అవుతాం. అలాంటి పర్సన్స్ ఈరోజు చాలామంది ఉన్నారు. అరే ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ గురించి తెలియని పర్సన్స్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇంకొక పర్సన్ చెప్పినాడు అరే ఫేక్ ఫ్రాడ్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారంటే, అరే నిజంగా ఇది ఫేక్ ఫ్రాడ్ ఏమో. బట్ ఎవరైతే ఒక నెగిటివ్ పర్సన్ చెప్పిన మాటలు ఎంత పర్ఫెక్ట్గా మనం వింటున్నామో అదే విధంగా ఈ యొక్క ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ మాటలు కూడా అదే విధంగా వినాలి కదా. ఈరోజు నువ్వు ముందుకు వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు అనుకుంటావు. 10th క్లాస్ చదివినప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? 9th క్లాస్లో చదువుతున్న అబ్బాయిని అడుగుతావా, లేదంటే ఇంటర్ చదివే అబ్బాయిని అడుగుతావా? 100% నువ్వు ఇంటర్ చదివే అబ్బాయినే కదా. ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకున్నా నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్తాము అని కూడా ప్రతి ఒక్కరిని అడుగుతామా లేదా? 9th క్లాస్ చదివే అబ్బాయిని అడుగుతావా? ఈ నెగిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ 9th క్లాస్ చదివే అబ్బాయిలు మాత్రమే అడుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకుంది, మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిలో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ మాత్రమే రోజు మనం అడిగినట్లయితే దాని గురించి అయితే మనం తెలుసుకుంటామని పదే ఎందుకు చెప్తానంటే, నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అనేది డైరెక్ట్ మీరు తెలుసుకున్నట్లేదు. అసలు సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారా లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి. ఇలాంటి ఇండస్ట్రీ అనేది మనకు ఒక గైడెన్స్ వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ అనేది ఏదో మనీ ఎర్న్ చేసేద్దాం, మనీ సంపాదించేద్దాం చెప్పి కొన్ని కంపెనీస్ పెట్టి చాలామంది జనాభాలో ఒక నెగిటివ్ థాట్స్ అనేది రప్పించడం జరిగింది. దానివల్ల మాత్రమే రోజు ఒక ఇండస్ట్రీ అనేది చాలా ఈ విధంగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి ఒకసారి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండస్ట్రీ మీరు వర్క్ చేసినా చేయకుండా ప్రాబ్లం లేదు. 1 month అయినా 10 days ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్క్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క ఇండస్ట్రీ గురించి తెలుసుకున్న తర్వాత ఈ కంపెనీలో వర్క్ స్టార్ట్ చేయండి. 100% సక్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.